విక్రమార్కుడు సినిమాలా ఓ సీన్ ఉంటది చూసిర్రా. అత్తిలి సత్తొచ్చి అందరికి గుండ్లు కొట్టి మోసం చేసిండని లీడర్ అక్కతానికి పోతే నేనెవరితో చెప్పుకోనమ్మా అని విగ్గు తీసి గుండు చూయిస్తుంది. ఆగో అచ్చంగా అట్లనే ఉంది సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి ముచ్చట కూడా. మీరు సెంట్రల్ ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ మీద ఏమంటలేరని అడిగితే ఆ ఫోన్ ట్యాపింగ్ అయింది నేనెవరికి చెప్పుకోవాలని అనుకుంటే ఇగో ఈ కొత్త ముచ్చట చెప్పుకొచ్చిండు. ఫోన్ ట్యాపింగ్ పంచాది కొన్నొద్దుల సంధి టాప్ న్యూస్లు ఉంటనే ఉంది. ప్రతిపక్ష కార్పాటోలేమో సర్కార్ చేయని పనులను పబ్లిక్ అడుగుతారని అలా తప్పుల మీదకి నజర్ పోకుంటుండాలనే ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ముంగటేసుకుందని చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో ఒట్టిగానే ఇడిచిపెట్టాం ఈ ముచ్చట్ని, ఎవరెవరు ఉన్నారో అందరినీ బాజప్తా బయటకు గుంజుతాం అని చెప్తున్నారు. ఏమంట కేటీఆర్ ఉండి చేస్తే గీస్తే ఒకరిద్దరు ఫోన్ ట్యాపింగ్ చేసిండొచ్చు అన్నాడు. కథం అప్పటి సంది ఈ లొల్లి ఇంకా పెద్దగైంది. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరక కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలు లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. ఇలా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి ఉండి దుబ్బాక, హుజురాబాదు, మునుగోడు ఎలక్షన్ టైంలా నా ఫోన్ కూడా ట్యాప్ చేసిరు. ఫోన్ ట్యాపింగ్ ముచ్చట మీద గవర్నర్ గట్టిగా నజరయ్యాలి, విచారణ చేయించాలని డిమాండ్ చేసి చెప్పుకొచ్చిండు. కొందరు దందాలు చేసుకునేటోళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించి పైసలు వసూలు చేస్తారు. హుజురాబాద్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల ఫోన్లు, మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా మా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఈరోజు పోలీసులు నివేదికలో తెలుస్తా ఉన్నాయి. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఫోన్లు, అనేక రకాల వ్యాపారస్తుల ఫోన్లు, సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఫోన్లు, రాజకీయాలకు సంబంధం లేకున్నా కూడా ఈ యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. ఈ విషయం పైన ఆనాటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను, దీనికి కారణం ఎవరని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ నుంచి కోట్లాది రూపాయలు బెదిరించి భయపెట్టించి వసూలు చేశారనే విషయాన్ని కూడా ఈరోజు పోలీస్ అధికారుల ద్వారా దర్యాప్తులో బయటపడతా ఉంది. అన్ని చూస్తున్నాం, ఎవ్వరు నిడిచిపెట్టాం అనగారమైండు. ఫోన్ ట్యాపింగ్ ను కాంగ్రెస్ సర్కార్ ఇడిచిపెట్టిన బీజేపీ మాత్రం ఇడిచిపెట్టదని అనుకొచ్చిండు. మరి సెంట్రల్ మినిస్టరే ఉండి నా ఫోన్ ట్యాప్ చేసిండని చెప్పిండు కాబట్టి ఇప్పటికన్నా ఈ ముచ్చట ముంగట్టుకోతుందేమో చూడాలిగా.